ఏం కావాలండి? విజేంద్ర ప్రతాప్ గారు లేరా అమ్మా? మావయ్య గారు ఇక్కడికి రెగ్యులర్గా రారండి, ముఖ్యమైన పని ఉంటేనే వస్తారు. అలాగా అమ్మా. నువ్వు విజేంద్ర ప్రతాప్ గారి కోడలువా అమ్మా? అవునండి. మీరు? నేను మీ మావయ్య గారికి మంచి స్నేహితున్నమ్మా. ఓ, చాలా కాలం క్రితం వరకు ఆయన ఆఫీస్లోనే పనిచేశాను. 5 ఏళ్ల క్రితమే రిటైర్ అయిపోయాను. అలాగా అండి. మావయ్య గారు ఈ మధ్య ఎక్కువ ఇంట్లోనే ఉంటున్నారు. మీరు కలవాలనుకుంటే ఇంటికి వెళ్ళి కలవండి. పర్వాలేదమ్మా, వీలు చూసుకుని వెళ్ళి కలుస్తానులే. వెళుతూ వెళుతూ ఆయన ఉన్నారేమో ఒకసారి పలకరించి వెళదామని వచ్చానమ్మా. వెళ్ళొస్తానమ్మా. సరేనండి. ఆయన ఉద్యోగంలోంచి తీసేశారు. రేపు పిలిపించి ఏం చేస్తారు? ఏం చేయాలో నాకు తెలుసు, నువ్వు చూస్తూ ఉండు. సుబ్రహ్మణ్యం గారు, మీరా? బాగున్నారా రుద్రబాబు? నేను బాగున్నాను. అవును, మీరు ఈ మధ్య ఎక్కడ కనిపించలేదు? లేదు బాబు, రిటైర్ అయ్యాక నేను ఎవరిని కలవలేదు. పెదనాన్నగారు బాగున్నారా బాబు? పెదనాన్నగారు బాగున్నారు. వీలు చూసుకుని ఒకసారి ఇంటికి రండి. అలాగే బాబు. థ్యాంక్ యూ. వెళ్ళొస్తాను. సుబ్రహ్మణ్యం గారు, ఏమైంది బాబు? మీరు పెదనాన్నగారి దగ్గర చాలా కాలం పనిచేశారు కదా? 1 2 35 ఏళ్ళు పైనే పనిచేశాను బాబు. ఏం బాబు? అయితే మీరు ఇతన్ని గుర్తుపట్టగలరా? ఇతను నాగభూషణం బాబు. ఇతని గురించి మీకు తెలుసా? ఇతను పెద్ద దుర్మార్గుడు బాబు. మీ పెదనాన్నగారి దగ్గర ఎంతో నమ్మకంగా పనిచేస్తున్నట్టు నటించి వ్యాపారంలో చాలా మోసం చేశాడు. మీ పెదనాన్నగారు చిట్ ఫండ్ కంపెనీ మొదలుపెడితే దాన్ని ప్రజలు నమ్మకంతో చాలా బాగా నడిపించారు. ఈ నాగభూషణం ఆ డబ్బంతా కాజేసి పారిపోవాలనుకున్నాడు. దాంతో అతని మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఆ కోపంతో మీ పెదనాన్నగారిని చంపాలని చూశాడు బాబు. చివరికి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారనుకో. తర్వాత ఎప్పుడో రిలీజ్ అయ్యి చనిపోవడం కూడా జరిగింది. ఇప్పుడు అతని గురించి ఎందుకు అడిగారు బాబు? ఏం లేదండి, ఆఫీస్లో పాత ఫైల్స్ అన్ని క్లియర్ చేస్తుంటే ఈ ఫోటో దొరికింది. ఊరికే తెలుసుకుందామని అడిగాను. సరే బాబు, నేను వెళ్ళొస్తాను.